1630 ఛత్రపతి శివాజీ మరాఠా యోధుడు. పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు శివాజీ. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు. శివాజీ పూణే జిల్లాలోని జున్నార్లో పుట్టింది ఈ రోజే. ఆయన అసలు పేరు శివాజీ రాజే భోంస్లే. 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచాడు శివాజీ. సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. 50 ఏళ్ల వయసులో 1680 మార్చి 4న తీవ్ర జ్వరంతో బాధపడుతూ రాయ్గఢ్ కోటలో కన్నుమూశారాయన. థామస్ అల్వా ఎడిసన్ తన ఫోనోగ్రాఫ్ కి పేటెంట్ పొందింది ఈ రోజే. మ్యూజిక్ లవర్స్ కు ఈ ఇన్నోవేషన్ ఎంతో అపురూపం. రేడియో రిజల్యూషన్, టేప్ రికార్డర్లు, టీవీలు వచ్చే వరకు ఇది ఓ అద్భుతమైన ఆవిష్కరణ. సంగీత ప్రపంచానికి అద్భుతమైన పరికరం. ఎడిసన్ దీనికోసం ఏడాది పాటు కష్టపడ్డారు. 1977లో ఫోనోగ్రాఫ్ కోసం కృషి మొదలు పెడితే ఏడాది తర్వాత పూర్తయింది. 1899 బల్వంత్ రాయ్ మెహతా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. గుజరాత్ రాష్ట్రానికి రెండో సీఎంగా సంస్కరణలు ప్రవేశపెట్టిన లీడర్గా దేశవ్యాప్త గుర్తింపు పొందిన నేత. గుజరాత్లోని భావ్నగర్లో ఆయన పుట్టింది ఈ రోజే. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రాణం పోసింది ఈయనే. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే అధికార వికేంద్రీకరణ తప్పదని సూచించారు బల్వంత్ రాయ్. నిజానికి బల్వంత్ రాయ్ పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించిన దాన్ని మొదట్లో రాజస్థాన్లో అమలు చేశారు. స్వతంత్ర సమరయోధుడిగా స్వరాజ్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ నేపథ్యంలోనే గుజరాత్ సీఎంగా ఎంపికయ్యారు. 1963లో సీఎంగా పదవి చేపట్టిన 2 ఏళ్లకే ఆయన ఓ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. వేంపటి సదాశివ బ్రహ్మం పేరు పొందిన చలనచిత్ర రచయిత. తెలుగు, సంస్కృత భాషల్లో అపారమైన పాండిత్యం ఈయన సొంతం. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆయన పుట్టింది ఈ రోజే. చిన్న వయసులోనే అష్టావధానాలు, శతావధానాలపై పట్టు సాధించి బాలకవిగా పేరొందారు. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. రంపచోడవరంలో అల్లూరి సీతారామరాజు వెంట నడిచారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఇక సినిమాల్లోనూ రచయితగా రాణించారు వేంపటి. తెనాలి రామకృష్ణకు వేంపటినే రచయిత. ఎన్నో సినిమాలకు స్టోరీలతో పాటు పాటలను రాశారు. 63 ఏళ్ల వయసులో 1968 జనవరి 1న చనిపోయారాయన. 1969 బోయింగ్ 747 జంబో జెట్ ని మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా నడిపి చూసింది ఈ రోజే. 1982లో బోయింగ్ 757 అనే విమానం మొట్టమొదటిసారిగా ఆకాశంలో ఎగిరింది. రైట్ బ్రదర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ను కనుగొన్న తర్వాత ఆకాశ మార్గంలో ప్రయాణం కోసం ఎన్నో పరిశోధనలు జరిగాయి. రైట్ బ్రదర్స్ ఆవిష్కరణ తర్వాత తొలి కమర్షియల్ ఫ్లైట్ కోసం 50 ఏళ్లు వెయిట్ చేసింది ప్రపంచం. ఆ తర్వాత జంబో జెట్, బోయింగ్ ఫ్లైట్స్ కోసం మరో 20 ఏళ్లు ఆగాల్సి వచ్చింది. ఇవి అందుబాటులోకి వచ్చాక ఒకేసారి 100 మందిని చేరవేసే వెసులుబాటు దొరికింది. 1985 కృత్రిమ గుండె పెట్టుకున్న విలియం జే స్క్రోడర్ ఆసుపత్రిని వదిలి బయటి ప్రపంచానికి వచ్చింది ఈ రోజే. కృత్రిమ గుండెతో బతికి బట్టకట్టి బయటకొచ్చిన మొదటి మనిషి స్క్రోడరే. 52 ఏళ్ల వయసులో ఆయనకు కృత్రిమ గుండెను అమర్చారు. అమెరికా లూసివిల్లేలోని హ్యూమానా హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్లో డాక్టర్ విలియం డేరిస్ ఈ ఆపరేషన్ చేశారు. 18 రోజుల పాటు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయిన ఏడాది తర్వాత హార్ట్ స్ట్రోక్ తో 1986 ఆగస్టు 7న చనిపోయాడు స్క్రోడర్. ఫిడెల్ కాస్ట్రో క్యూబా ప్రధానిగా 49 ఏళ్ల పాటు ఏలిన గ్రేట్ రెవల్యూషనరీ లీడర్. కాస్ట్రో తన పదవికి రాజీనామా చేసింది ఈ రోజే. అనారోగ్య కారణాలతో తన సోదరుడు రౌల్ కాస్ట్రోకు ప్రధాని పదవిని అప్పగించారు. అమెరికా బానిస సంకెళ్ల మధ్య ఉన్న క్యూబాను చెగోవీరాతో కలిసి విముక్తి కల్పించాడు ఫిడెల్ కాస్ట్రో. అప్పట్లో క్యూబా ప్రధానిగా ఉన్న బాటిస్టాను గద్దె దింపి క్యూబా ప్రీమియర్ గా బాధ్యతలు చేపట్టారు. 49 ఏళ్ల తర్వాత అనారోగ్య కారణాలతో ఆ పదవి నుంచి వైదొలిగారు.